హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి చింతపండు పులిహోర అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రైస్ ఫస్ట్ 2 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన నానబెట్టుకున్నాక గ్యాస్ మీద పెట్టి రైస్ ప్రిపేర్ చేసుకోండి. రైస్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో ఆ రైస్ అంతా చల్లారి పెట్టుకోండి. రైస్ చల్లారి లోపల చింతపండు కూడా కొంచెం నానబెట్టుకోండి. నానబెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం అల్లం తురుము వేసుకోండి. అల్లం తురుము, కొంచెం ఇంగువ వేసుకోండి. కొంచెం పచ్చనిపప్పు కూడా వేసుకోండి. ఒక స్పూను పసుపు వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్నాక వేరుశనగ గుళ్ళు కూడా మిక్స్ చేయండి. దాంట్లో వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని మొత్తం పోపు అంతా కలుపుకున్నాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసు కూడా దాంట్లో వేసేయండి. వేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చిక్కగా వచ్చే వరకు ఉంచండి. చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి మిస్ అయిందండి, అయిపోయింది, ఉంటే వేసేదాన్ని చూసుకోలేదు. ఈ పోపు చల్లారినాక ఆ రైస్లో కలిపేసేసుకొని నీట్గా కలిపేసుకున్నాక ఒక బౌల్లో తీసుకోవాలండి. పులిహోర రెడీ. ఇలా చేసుకుంటే ప్రాసెస్ చాలా పులిహోర టేస్టీగా వస్తుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.